అమెరికా తెలుగు సంఘం మహాసభల్లో మిమ్మల్ని అలరించడానికి మన మొట్టమొదటి కార్యక్రమం ప్రవాసి మాతృవందనం. ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటినా కూడా మన భాష, మన సంస్కృతి, మన ప్రాంత మట్టి పరిమళాన్ని మనం ఏనాడు మర్చిపోలేదు, మర్చిపోకూడదు. అలా ఎన్ని ఖండాంతరాలు దాటినా కూడా మా హృదయాల్లో ఇంకా తెలుగు స్థానం అలానే ఉంది, మన సంప్రదాయాలు, మన సంస్కృతి అలానే ఉంది అని నిరూపించడానికి ఇదొక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ప్రవాసి మాతృవందనం బై రామ్ దుర్వాసుల టీం. మీరందరూ ఒక్కసారి గట్టి గట్టి కరతాళ ధ్వనులతో వాళ్ళందరికీ స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ప్లీజ్ వెల్కమ్ ప్రవాసి మాతృవందనం టీం. Thank you, Andy. We are very proud to perform this song in Art Stage. Thank you all. Appreciate for the opportunity. Check. Last mic ఒకసారి చెక్ చేస్తారా? 16 నంబర్. హలో హలో చెక్ చెక్ చెక్. హలో హలో చెక్ చెక్ 1. హలో 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 We are ready. హలో చెక్ చెక్ చెక్. హలో హలో చెక్ Check 1. హలో 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 We are ready. హలో సో మా గ్రూప్ ఫస్ట్ టైం ఆటా 2012 కన్వెన్షన్లో పర్ఫామ్ చేసామండి. సో ఇట్ వాజ్ వండర్ఫుల్. స్వాగతం సుస్వాగతం అనే సాంగ్ పర్ఫామ్ చేసాం. మళ్ళీ మరొకసారి ఇదే ఆటా వేదిక మీద 2024లో 12 సంవత్సరాల తర్వాత పర్ఫామ్ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. లాస్ట్ టైం కూడా మాకు ఈ పాటని కోఆర్డినేట్ చేసి, అంటే ఈ పాట రాసి కంపోజ్ చేసిన వారు శ్రీ శ్రీనివాస కిషోర్ భరద్వాజ్ గారు. టలహాసి ఫ్లోరిడాలో ఉంటారు. అలాగే రాధికా నోరి గారు. వీళ్ళిద్దరు గైడెన్స్తో మేము ఈ పాట అందరం కలిసి ప్రాక్టీస్ చేసి పాడుతున్నమాట. అలాగే మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలండి. మేము పాడే పాట ఎన్ఆర్ఐ వందే మాతరం, ప్రవాసీయుల మాతృవందనం ఈ పాట పేరు. సో లిరిక్స్ మాకు స్క్రీన్ మీద వస్తాయి. సో ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. అంటే మనమందరం కూడా ఇక్కడ పుట్టి పెరిగిన ఎన్ఆర్ఐస్ కనుక మనమందరం కూడా వందే మాతరం మనకి తగ్గట్టుగా మనం పాడితే ఎలా ఉంటుంది అని చూపించాలన్న సత్సంకల్పంతో ఈ పాట రాశారన్నమాట కిషోర్ గారు. సో ప్లీజ్ మేము పాడుతున్నప్పుడు ప్లీజ్ అబ్జర్వ్ ద స్క్రీన్స్ అండి. హలో హలో మా వంటి ప్రవాసీలు పుట్టి పెరిగిన వాతావరణం తీపి జ్ఞాపకాలలో మునుగుతూ మాతృభూమిని సదా తలుచుకుంటూ ఉంటాము. వందే మాతరం, వందే మాతరం అన్న పదం విన్నప్పుడల్లా ఏదో తెలియని భావోద్వేగానికి గురవుతూ ఉంటాము. మాతృభూమి పట్ల ఉన్న ప్రేమను ఇటువంటి గేయాల ద్వారా, ఇటువంటి వేదికల మీద వ్యక్తపరుస్తూ ఉంటాము. మాతరం వందే మాతరం
వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం అన్న పలుకు విని పులకించేటి మాతరం. వందే మాతరం అన్న పలుకు విని పులకించేటి మాతరం. ఈ బృందగానమున నిన్ను కీర్తించి పొందెదం ఆనందమందరం. ఈ బృందగానమున నిన్ను కీర్తించి పొందెదం ఆనందమందరం. వందే మాతరం వందే మాతరం. గమప గమప పనిని పనిని పని సగా సని స పసని పమ గమప. ప్రవాసులై దూరదేశాన నివాసమున్న నిను మరువం. ప్రవాసులై దూర తీరాన నివాసమున్న నిను మరువం. దేశము విడిన భాష మార్చిన మేము సదా నీ కన్న బిడ్డలం. దేశము విడిన భాష మార్చిన మేము సదా నీ కన్న బిడ్డలం. వందే మాతరం వందే మాతరం. సపప గమప 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 సప మగస పనిని మపని పనిని మపని పని సగా సని స పసని పమ గమప. నీ ఒడిలోని పాలతో నేర్చినాము బంధాల విలువలు. నీ ఒడిలోనే ఉప్పు పాలతో నేర్చినాము బంధాల విలువలు. నీ బడిలోనే ఆటల పాటల పొందినాము ఉన్నత విద్యలు. నీ బడిలోనే ఆటల పాటల పొందినాము ఉన్నత విద్య. నీ చదువే అది ఎదుగుదలకు మాకైనవి అసలు ధనం. నీ చదువే అది ఎదుగుదలకు మాకైనది అసలు ధనం. ఆనిదినిచ్చిన నీకు మేము ఎన్నడూ తీర్చలేము రుణం. ఆనిదినిచ్చిన నీకు మేము ఎన్నడూ తీర్చలేము రుణం. వందే మాతరం వందే మాతరం. సపప 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 పనిని మపని పనిని మపని పని సగా సని స పసని పమ గమప. తనుపై హంగులకై తొడిగేది విదేశీ జీన్సే అయినా తనువులోని ప్రతి అణువులోన వ్యాపించి ఉన్నవి నీ జీన్సే. తనువుపై హంగులకై తొడిగేవి విదేశీ జీన్సే అయినా తనువులోని అణువణువులోన వ్యాపించి ఉన్నవి నీ జీన్సే. తలపై హ్యాటు కాళ్ళకు బూటు పైన కోటులో ఉన్న తలపుల నిండుగా ఉన్నది భారత సంస్కృతి అనగా నిండు గౌరవం. తలపై హాటు కాళ్లకు బూటు పైనొక కోటులో ఉన్న తలపుల నిండుగా ఉన్నది భారత సంస్కృతి అనగా నిండు గౌరవం. వందే మాతరం వందే మాతరం. సపప 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 పనిని మపని పనిని మపని పని సగా సని స పసని పమ గమప. విడిచి నీ బొడిని బ్రతుకు తెరువుకై దూర తీరమున చేరితిమి. విడిచి నీ ఒడిని బ్రతుకు తెరువుపై దూర తీరమున చేరితిమి. ఒడుదుడుకులెన్నో అధిగమించితిమి విజయ పతాకమునెగురవేస్తిమి. ఒడుదుడుకులెన్నో అధిగమించితిమి విజయ పతాకం ఎగురవేస్తిమి. విడువదు మాకే నాటికి మాతృభూమి అన మమకారం.
విడువదు మాకే నాటికి మాతృభూమి అన మమకారం. వడి భారతము పురోగమించక తోడుపడడం మా ధర్మం. వడి భారతము పురోగమించక తోడుపడడం మా ధర్మం. వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం అన్న పలుకు విని పులకించేటి మాతరం. వందే మాతరం అన్న పలుకు విని పులకించేటి మాతరం. ఈ బృందగానమున నిన్ను కీర్తించి పొందెదం ఆనందమందరం. గానమున నిన్ను కీర్తించి పొందెదం ఆనందమందరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఈ అవకాశం కల్పించిన ఆట 2024 కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్కసారి మీ టీం అందరు కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము. హలో బ్రదర్. యా, సో మాతృవందనం తెలుసు మనకు, ప్రవాసీ మాతృవందనం అని చెప్పేసి ఇంత బాగా వాళ్ళ అద్భుతమైనటువంటి గాత్రంతో మనకు ఇంత బాగా మన కార్యక్రమాన్ని చేసినందుకు మరొక్కసారి గట్టి గట్టి చప్పట్లతో వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. అండ్ రామన్న, ఐ వాంట్ ఆస్క్ యు వన్ థింగ్. మనకు ప్లీజ్ మ్యూజిక్ ఆఫ్ చేయండి. మనకు మాతృవందనం తెలుసు, ఇప్పుడు ప్రవాసీ మాతృవందనం అని చెప్పేసి అన్నారు. సో దీని వెనక ఏమైనా రీజన్ ఉందా ప్రవాసీ మాతృవందనం పెట్టడానికి? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్న? రీజన్ ఉందన్నా. Yeah. ఈ పాట రాసింది శ్రీనివాస్ కిషోర్ భరద్వాజ్ గారు. పుట్టి పెరిగిన వాతావరణం నుంచి ఇంత దూరం వచ్చేసిన తర్వాత మొదట్లో కొన్నాళ్ల పాటు భారతదేశాన్ని చాలా 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 మిస్ అవుతాం. అది రాను రాను ఈ గడ్డతో కూడా బంధం గట్టిగానే ఏర్పడినా కూడా గ్రావిటీని డిఫై చేసినట్టు భారతదేశం పట్ల మక్కువ, భారతదేశం సంస్కృతి, భారత సంస్కృతి పట్ల మక్కువ పెరుగుతూ పోతుంది. అదే కారణం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలని ఇంత ఘనంగా జరుపుకోవడానికి వెనక కారణాలు. ఆ భావన అంటే ఏంటి, ఎన్నాళ్ళు గడిచినా కూడా మాకు మా మాతృభూమితో బంధం ఏమాత్రం తగ్గట్లేదు అన్న భావనతో ఈ గేయం దాదాపు 20 ఏళ్ల కింద రాసినా కూడా ఈ వేదిక మీద మొదటిసారి ప్రదర్శిస్తున్నాము. దానికి కారణం ఏంటంటే ఇక్కడ పలు వేల మంది రసజ్ఞులు వింటూ ఉంటారు. ఒక్కొక్కరు 100 మందికి పెట్టు కాబట్టి 1000 మంది రసజ్ఞులు అనేస్తున్నాను, 10,000 మంది రసజ్ఞులు వింటున్నాను. ముఖ్యంగా ఈ పాటలో 3వ చరణంలో అన్న చిన్న లైన్ మీరు అందరూ కూడా మీరు అబ్జర్వ్ చేశారో తెలీదు. తనువుపై హంగులపై తొడిగేది విదేశీ జీన్సే అయినా తనువులోన అణువులోన వ్యాపించి ఉన్నది నీ జీన్సే. అంటే మనం తొడుక్కునే జీన్స్ ప్యాంట్లో ఏమైనా కానీ మన భారతదేశ సంస్కృతి అదంతా మా మనసులో ఇంకా అలాగే నిండి ఉంది అనే మీనింగ్ వచ్చేటట్టుగా రాశారు. ఒక్కసారి మా కిషోర్ గారికి గట్టిగా కరతాళ ధ్వనితో. అదే విధంగా మొదటి చరణంలో నీ ఒడిలోనే ఉగ్గుపాలతో నేర్చినాము విద్యలనెన్నో, అవే ఇప్పుడు మాకు ఇక్కడికి మేము మా బతుకు తెరువుకు తర్వాత మా ఎదుగుదలకన్నిటికీ కూడా ఆ నేర్చిన ఒగ్గుపాలతోనూ తర్వాత ఆటలు పాటల మధ్యలో నేర్చిన విద్యలే చాలా పనికొస్తాయన్న భావన నాకు మనసుకు బాగా హత్తుకొని ఆ భావనతో మొదటి చరణం రాశాను నేను. ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ధ్రువ సార్ అండ్ టీమ్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి.